నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 1947 జూలై 22 జాతీయ పతాకమైన త్రివర్ణ పతాకాన్ని భారతదేశం స్వీకరించిన రోజు. కానీ సరిగ్గా 78 సంవత్సరాల కిందట ఒక నిగూడు గప్పిన రహస్యాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. ఈ సందర్భంలో ఆసక్తికరమైన చారిత్రాత్మక వివరణ చాలామందికి, ముఖ్యంగా నేటి యువతకు తెలియచేయాలి. ఆ ఉద్దేశంతో చాడా శాస్త్రి గారు రాసిన ఈ ఆర్టికల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. భారత స్వతంత్ర ఉద్యమానికి ప్రముఖ నాయకుడు మహాత్మా గాంధీ. బ్రిటిష్ యూనియన్ జాక్ స్వతంత్ర భారత జాతీయ పతాకంలో ఒక మూలలో ఉండాలని కోరుకున్నారు. నమ్ముతున్నారా? భారతదేశంకి త్రివర్ణ పతాకాన్ని తయారు చేస్తుంటే, అంటే జాతీయ పతాకాన్ని తయారు చేస్తుంటే, భారత స్వతంత్ర ఉద్యమానికి ప్రముఖులు అని చెప్పుకునే మహాత్మా గాంధీ యూనియన్ జాక్ని కూడా భారతదేశ జాతీయ పతాకంలో పెట్టాలి అని కోరుకున్నారట. ఇది నిజం, పచ్చి నిజం. భారతీయ జాతీయ జెండాలో బ్రిటిష్ యూనియన్ జాక్ ఒక మూలన ఉండాలి అని గాంధీ కోరుకున్నారు. భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ మొదట ఈ ప్రతిపాదన చేయగా గాంధీ దాన్ని సమర్థించారు. భారతదేశం నుండి దయతో బ్రిటిష్ వారు 1947లో స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నందుకు గాను భారతదేశం ఆంగ్లేయుల పట్ల కృతజ్ఞతతో ఉండాలని గాంధీజీ భావించారట. నాకు అర్థం కావట్లే వాళ్ళ దయ్యేంటో. ఎంతమంది స్వతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఎవడి దయతో వచ్చింది కాదు స్వతంత్రం, ఎంతోమంది పోరాటంతో వచ్చింది. కానీ గాంధీజీకి అలా ఎందుకు అనిపించింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఆ కృతజ్ఞతకు గుర్తుగా, అంటే భారతీయులు కోరుకుంటున్నారు కాబట్టి మీ దేశాన్ని మీకు అప్పగిస్తున్నాం, అంటే మన దేశాన్ని మనకు అప్పగించారు అనే కృతజ్ఞతతోట స్వతంత్ర భారతదేశ జెండాపై యూనియన్ జాక్ ఉండాలని గాంధీ గారు పట్టుబట్టారట. ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత రావడంతో భారతీయులు ఉదారత్వం మరియు స్నేహాన్ని ప్రదర్శించలేకపోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారట. బ్రిటిష్ జాక్ని జాతీయ జెండాలో పెట్టకపోతే భారతీయులు ఉదారత్వం, స్నేహం ప్రదర్శించలేని వాళ్ళగా గాంధీకి కనబడ్డారట. ఇలాంటి నిజాలు నేటి యువతలో ఎవరికైనా తెలుసా? యువతలోనే కాదు, చాలామందిని అడుగుతున్నా, మీకు ఎవరికైనా తెలుసా? ఈ ఆర్టికల్ బయటికి రాకుండా ఉంటే ఈ వాస్తవాలన్నీ మరుగున పడిపోయేవే కదా. మన జెండాలో ఒక మూలలో యూనియన్ జాక్ ఉండడంలో తప్పేంటి? బ్రిటిష్ వాళ్ళు మనకు హాని చేయొచ్చు అని, అది వాళ్ళ జెండా ద్వారా జరగలేదు కాబట్టి మనం బ్రిటిష్ వారి సద్గుణాలను కూడా గమనించాలి. వారు స్వచ్ఛందంగా భారతదేశం నుంచి వైదొలిగారు, అధికారాన్ని మన చేతుల్లో వదిలేశారని స్వయంగా గాంధీ గారే అన్నారు. ఇంకా ఏమన్నారు అంటే, ఇండియన్ యూనియన్ జెండాలో చర్కా చిహ్నం ఉండకపోతే నేను ఆ జెండాకు సెల్యూట్ చేయడానికి నిరాకరిస్తాను. భారతదేశ జాతీయ జెండాను మొదట నేను అనుకున్నానని మీకు తెలుసు, మరియు చర్కా చిహ్నం లేకుండా జాతీయ జెండా గురించి నేను ఊహించలేను. అంతేకాకుండా, ఇది మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోండి, అంతేకాకుండా జెండా పై భాగంలో ఆకుపచ్చ రంగు ఉండాలని గాంధీ కోరుకున్నారట. ముస్లింలకు మన ఉద్దేశాలను గట్టిగా తెలియపరచడానికి కాషాయం పైన ఆకుపచ్చ రంగు ఉండాలని గాంధీ కోరుకున్నారు. గాంధీ గారినే కాదు, ఇప్పుడు ఆయన లేడు, కానీ నాకు ఒక డౌట్ ఉంది. డౌట్ మాత్రమే అడుగుతున్నా, దానికి మీకు ఎంతమందికి తెలిస్తే అంతమంది కామెంట్స్ చేయండి. చాలామంది ఏమమ్మా మాట్లాడితే హిందువులు 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 అని మాట్లాడతావు, భారతదేశ స్వతంత్రం కోసం ముస్లింలు కొట్లాడ చేయలేదా, ముస్లింలు ప్రాణాలు పోగొట్టుకోలేదా అంటే నిజమే. అందుకే కదా స్వతంత్రం భారతదేశానికంటే రావడానికంటే ముందే ఈ దేశాన్ని ముక్కలు చేసి మా మతానికి ఒక దేశం కావాలి అంటే పాకిస్తాన్ ఇచ్చేసినాక కూడా అక్కడ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళకంటూ ఒక దేశాన్ని ఏర్పరచుకున్నా కూడా ఈ దేశంలో ఇంకా వాళ్ళకి నెత్తిన పెట్టుకొనే మొయ్యండి అని చెప్పడం ఎందుకు? అందరితో సమానం కదా. వీళ్ళకు వర్క్ బోర్డ్ అని, సెక్యులర్ ముసుగని, మైనారిటీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దు అని అంబేద్కర్ గారు చెప్పిన అవి ఇవ్వడము ఎందుకు? ఇవన్నీ ఇంకా ఎందుకు నెత్తిన పెట్టుకొని మొయ్యాలి? ఇది నాకు అర్థం కావట్లే. ఇది కాంగ్రెస్కే అనుకున్నా, గాంధీ గారికి కూడా ఈ ఆలోచన ఉందా? ముస్లింలను మనం నెత్తిన పెట్టుకున్నామని తెలియజేయాలి వాళ్ళకు అని ఎందుకు అనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. తాము పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈ దేశాన్ని అమ్మను ముక్క చేసేసిండ్రు. అయినా కూడా మీరు ముక్కలు చేసినా, కత్తులతో పొడిచినా, జిహాదీలు చేసినా మేము మాత్రం మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటామని ఎందుకు చెప్పాలనిపించింది అనేది అయితే నాకు అర్థం కాలే. అంటే నాకు అంత వయసు లేదు, అనుభవం లేదు కాబట్టి అర్థం కాకపోయి ఉండొచ్చు. అర్థమైన మేధావులు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి, చదివి నేర్చుకుంటాను నేను కూడా.
కానీ గాంధీ గారి ప్రతిపాదనలతో గల జెండాను వ్యతిరేకించి అది భారత జాతీయ జెండాగా మారకుండా నిరోధించిన వారిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ కూడా ఉన్నారట. చాలామంది సీనియర్లు అడ్డుపట్టడంతో ఇది ఆగిపోయిందట. ఇది ఉత్తగా నేను చెప్పట్లే. మహాత్మా గాంధీ సేకరణ రచనలు వాల్యూమ్ 96 జెండా రూపకల్పనకు సంబంధించిన నిర్దిష్ట లేఖలు మరియు ప్రకటనలు 1947 ప్రారంభంలో నెహ్రూ మరియు ఇతర నాయకులతో గాంధీ రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలలో కనిపిస్తాయి. మీరు చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఫిబ్రవరి 7, 1947న జవహర్లాల్ నెహ్రూకు రాసిన ఒక లేఖ, CWMG వాల్యూమ్ 96 పేజ్ నెంబర్ 258 జాతీయ జెండాపై గాంధీ అభిప్రాయాల్ని చర్చిస్తుంది. అక్కడ ఆయన చెరక పట్ల తన ప్రాధాన్యతను వ్యక్తపరుస్తారు మరియు బ్రిటన్ పట్ల సయోధ్య ప్రదర్శించాలి అని ఆయన సూచిస్తారు. అలాగే మార్చి 20, 1947న మౌంట్ బాటన్కి రాసిన మరొక లేఖ, CWMG వాల్యూమ్ 96 పేజ్ నెంబర్ 394 యూనియన్ జాక్ ప్రతిపాదనను ఆయన పరిగణలోకి తీసుకోవడానికి ప్రతిబింబిస్తుంది. అయితే దానిలో పదాలు కాస్త అటు ఇటు తేడాగా ఉండొచ్చు, అది గమనించాలి. అలాగే హరిజన్లో గాంధీ రాసిన కథనాలు మార్చి 16, 1947 పేజ్ నెంబర్ 67 జెండాలో చెరక మరియు మత ప్రాతినిధ్యంతో సహా భారతీయ జెండా పట్ల ఆయన దృష్టిని కూడా వివరిస్తారు. మహాత్మా గాంధీ కంప్లీట్ వర్క్ నెట్లో ఉచితంగా ఈ పుస్తకాలు దొరుకుతాయి కాబట్టి మీరు గాంధీ హెరిటేజ్ పోర్టల్కి వెళ్ళి పైన చెప్పిన వివరాలను నిర్ధారణ కూడా చేసుకోవచ్చు. పూర్తి ఆధారాలతోనే ఈ వీడియో చెప్తున్నా. బహుశా ఇటువంటి సంఘటనల వల్లే అనుకుంటా బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ మరియు 1945 నుంచి 47 వరకు క్యాబినెట్ సభ్యురాలైన ఎలెన్ విల్కిన్సన్ గాంధీ గురించి ఏం చెప్పిందో తెలుసా? భారత్లో బ్రిటన్కి లభించిన అత్యుత్తమ పోలీస్ మహాత్మా గాంధీ అని. దీనికి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తా. మరి నిగుడు కప్పిన నిజాలు ఈరోజు మీకు తెలిసాయి కదా. మళ్ళీ చెప్తున్నా, స్వతంత్రం అనేది ఒకడు పెడితే పెట్టిన భిక్ష కాదు, పోరాటంతో పీచమనిచి సాధించుకున్న విజయం. దీనికి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞులుగా ఉంటాం, శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తామే తప్ప నా దేశాన్ని నాకు దయగా ఇవ్వడానికి బ్రిటిష్ వాడు ఏదో చూశాడు అని వాడికి తలొగ్గడమో వాడికి జైలు పలకడమో భారతీయుడిగా చెప్పుకునే ఎవ్వడు చెయ్యబోము. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి. అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయుతగా ఉండండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.